అవయవ దానంపై అన్ని రంగాల వారికి అవగాహన కల్పించే దిశగా నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్లు ఓ అడుగు ముందుకేశారు. మరణించిన వారి పార్థివ దేహాలను వైద్య కళాశాలలకు అందించేలా అందరినీ ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల వైద్య పరిశోధకులకు సహకరించిన వారవుతారని అన్నారు. అవయవ దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వారు అవుతామని, లేదంటే ప్రాణాలను విడిచినా శరీరాలు నిరుపయోగంగా మట్టిలో కలిసిపోతాయని డాక్టర్లు తెలిపారు. అవయవ దానంపై అన్ని రంగాల వారికి మరింత అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరణించిన వారి పార్థివ దేహాలను వైద్య కళాశాలలకు అందించేలా ప్రోత్సహించాలని, దానివల్ల వైద్య పరిశోధకులకు సహకరించిన వారు అవుతామని, అవయవ దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వారు అవుతామని, అందువల్ల ఈ అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సో ఈరోజు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద మేము 2022 బ్యాచ్ అందులో భాగంగా ర్యాలీ చేసుకుంటూ సో నియర్ బై రామనగర్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇదే రోజు ఆర్గాన్ డొనేషన్ డే ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఆర్గాన్ డొనేషన్ డే ఈ మంత్ అంతా అవేర్నెస్ ప్రోగ్రాంగా ఉంటుంది. సో అందులో భాగంగా ఇది కూడా మేము ర్యాలీ కండక్ట్ చేశాము. సో ఇందులో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంటు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్స్ అందరూ పాల్గొన్నారు. సో వివిధ విభాగాల అధిపతులు కూడా పాల్గొన్నారు. సో ఈరోజు ఇది చాలా ముఖ్యమైన దినం కాబట్టి ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అవయవదానం గురించి అవగాహనకు కల్పించడానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళు ఇతర విభాగాలతో కలిపి ఒక ర్యాలీ నిర్వహించి తద్వారా ప్రజలకు అవయవదానం మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవయవదానం అంటే కొన్ని జబ్బులు సాధారణంగా ట్రీట్మెంట్తో నయమవుతాయి, కొన్ని జబ్బులు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా నయం కావు. కాకపోతే కొన్ని రకాలైనటువంటి జబ్బులు ఒక ఆర్గాన్ పాడైపోయిన ఆర్గాన్ ఏదైతే ఉంటుందో మన శరీరంలో దాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా మళ్ళీ పునర్జన్మ లాంటిది సాధించవచ్చు. అందువల్ల చాలామందికి అవయవదానం మీద రకరకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను మేము తగ్గించడానికి లేదా పూర్తిగా పోగొట్టడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. అవయవదానం చేయడం వల్ల ఎన్ని రకాలైన ఉపయోగాలు ఉంటాయో, ఎంతమంది జీవితాలను రక్షించవచ్చు దాని మీద అవగాహన కల్పించడానికి మాత్రం ఈ జీవనదాన్ ప్రోగ్రాం అనేది జరిగింది. దీనిలో భాగంగా సహకరించినటువంటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.